ఈసారి సంక్రాంతి మనకి కీడుతో వస్తుంది కాబట్టి ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలా మంచిది. సంవత్సరం అంతా కష్టాలు లేకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. జీవితం మారిపోతుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పవచ్చు. కాబట్టి ఇంటి గుమ్మానికి ఇది మర్చిపోకుండా కట్టుకోండి. ఇది కట్టుకోవడం వల్ల ఏంటంటే అద్భుత ఫలితాలు ఉంటాయని చెప్పేసి వేద పండితులు మనకు తెలియజేస్తున్నారు. ఎందుకండి అంటే మన ఇంటిలోనికి మంచి రావాలన్నా మన గుమ్మం నుంచి చెడు కూడా అట్నుంచే వస్తుంది కదండి. చెడు రాకుండా ఉండాలన్నా మంచి మాత్రమే మన యొక్క ఇంటిలోనికి ఆకర్షించాలన్నా సరే, అదేవిధంగా ఈ సంవత్సరం అంతా మనకి బాగుండాలి అన్నా సరే ఖచ్చితంగా మనం ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవాలి. ఇది కట్టుకోవడం వలన ఏంటంటే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం. ఇల్లు మనకు అనుకూలించడం, ఇల్లుంటి వాతావరణం బాగుండడం, ఇట్లాంటివన్నీ చూడగలుగుతాం. అయితే ఈ సంక్రాంతి రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తూ ఈ యొక్క పరిహారం చేస్తే సంవత్సరం అంతా తిన్నా తిరగని ఆస్తి అనేది లభించడానికి అవకాశం ఉంటుంది. సంవత్సరం అంతా చక్కగా యోగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సంక్రాంతి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించండి. మనం ఈరోజు ఏ నియమాలు పాటించాలి, గుమ్మానికి ఏం కట్టాలి అనేటువంటి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఈ వీడియోని కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి రోజు ఉదయాన్నే లేవాలి. తర్వాత ఏంటంటే చక్కగా శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకోవాలి. సంక్రాంతి రోజున మనం స్నానం చేసేటప్పుడు ఏంటంటే నీటిలో కొంచెం పసుపు కలుపుకొని చేసుకుంటే చాలా మంచిదండి. ఇది శుభకరంగా ఉంటుంది, చాలా మంచిది కాబట్టి చెప్తాను. నిజానికి చెప్పాలంటే కొత్త సంవత్సరంలో వచ్చే అతిపెద్ద పండుగ 4 రోజుల పాటు సంక్రాంతి పండుగ మనం చేసుకుంటూ ఉంటాం కదా. ముందు రోజు భోగి, రెండవ రోజు వచ్చేసి సంక్రాంతి, మూడవ రోజు వచ్చేసి ఏంటంటే కనుమ. ముక్కనుమగా మనం 4 రోజులు సంక్రాంతి పండుగనైతే చేసుకుంటున్నాము. అది పెద్దది అతి శక్తివంతమైనటువంటి పండుగ అని చెప్పేసి భావిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాముఖ్యత అయితే ఉంటుంది. సంక్రాంతి రోజున ఇంటిలో పాలు పొంగించడం, అదే పాలతో నైవేద్యం చేయడం, సూర్యుడికి అంటే అర్ఘ్యం ఇవ్వడం, సూర్య నమస్కారం చేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నాం. సంక్రాంతి పండుగ రోజు నువ్వులు బెల్లం అనేది కంపల్సరీగా తింటామండి. అట్లా తింటే చాలా మంచిదని భావిస్తారు. అలానే కాకుండా మనకి ఆయురారోగ్యాలు కూడా కలుగుతాయని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఈ బెల్లం కావచ్చు, నువ్వులు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా స్వీకరించాలి. ఈరోజు బెల్లం ప్రమాణం చేసుకుంటాం. అదేవిధంగా ఏంటంటే చక్కగా బెల్లంతో కూడిన పాయసం చేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆచరించుకుంటూ ఉంటారు. అయితే ఈ సంక్రాంతి రోజున మీరు కూడా గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా ఈ విధంగా బెల్లం అనేది ఖచ్చితంగా స్వీకరించాలి. నార్మల్గా మనం అందరం దైవం ముందు దీపం పెట్టుకుంటాం. తర్వాత సంక్రాంతి రోజు చిన్న బెల్లం మొక్కను దైవం ముందు పెట్టి తింటే మంచిది. ఇక తర్వాత వచ్చేసి మనం సంక్రాంతి పండుగను కొత్త బట్టలు ధరించడం, కోడి పందాలతో చక్కగా సందడి చేస్తూ మనకి స్టార్ట్ అవుతుంటుంది. అందరూ కూడా ఏంటంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇంతటి మంచి పండుగ మనకి కీడుతో అయితే వస్తుందండి. కీడంటే మనకి చెడు జరుగుతుందని అర్థం. ఇలా జరగకోకుండా ఉండాలంటే ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఆవును పూజించాలి. ఆవుకు ఆహారం పెడితే మంచిదని చెప్పేసి చెప్తారు. అందువలన ఏంటంటే ఆవులో సంస్థదేవతలు కొలువై ఉంటారు. కాబట్టి మీరు గోమాతను పూజించడం వల్ల, గోవుకు ఆహారం పెట్టడం వలన అద్భుత ఫలితాలను చూడగలుగుతారని చెప్పవచ్చు. సో ఆవుకు మీరు తోచిన ఆహారం పెట్టండి. మీకు కీడు లేకుండా చేసుకోండి. ఆ తర్వాత ఈ సంక్రాంతి పండుగ రోజున గుమ్మానికి ఇది కట్టుకోవాలి. మనం బాగున్నాం అనుకోండి, మన ఇల్లు బాగుంటే మనం బాగుంటాం. ఇల్లే బాగోకపోతే మనం అసలు బాగోం కదండి. మనం బాగుండాలి, మన ఇల్లు బాగుండాలి అంటే గుమ్మానికి మనం ఇది కట్టాలి. ఇది కడితే మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది. ఇంటి వాతావరణం అనేది మనకి చాలా బాగుంటుందని చెప్పేసి చెప్పవచ్చు. ఇంటికి పట్టినటువంటి పీడలు పోతాయి. ఈ రోజున పండుగ పర్వదినం రోజున ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఒక చిన్న కలబంద మొక్క, కలబంద మొక్కలో 3 దేవతలు ఉంటారు కాబట్టి కలబంద అనేది చెడు చేయదు, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, అలానే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. చిన్న కలబంద మొక్కని తెచ్చుకోండి. తర్వాత నల్లగవ్వలు, ఉప్పు, ఆవాలు, ఆ తర్వాత పసుపు, కుంకుమ, 5 చుక్కల అత్తరు చల్లాలి. అత్తర లేకపోతే 5 చుక్కల రోజ్ వాటర్నైనా సరే యూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మంచి వాసన వస్తుంది. ఇది మంచి వాసన ఇస్తుంది కాబట్టి మన ఇంటి పరంగా ఉన్నటువంటి సమస్యలు, కష్టాలు పోతాయి. మన అనేక రకాల బాధల నుంచి బయటపడగలుగుతాం. మనకి ఈ సంవత్సరం యోగించడానికి అవకాశం ఉంటుందండి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నల్ల గవ్వలు, నల్ల దిష్టి, చెడు దిష్టి, దిష్టి దోషాలు ఇవన్నిటిని పోగొట్టడానికి నల్ల గవ్వలు అనేవి యూజ్ అవుతాయి.
నల్లగవ్వల వల్ల మనకి 99% అదృష్టం మంచి జరుగుతుంది. మీకు చేతబడి జరిగితే అవి తొలగించుకోవడానికి కూడా యూజ్ అవుతాయి. అలానే ఇంటి మీద మీరెవరో ఏదో చేయించారనుకోండి, ఏం చేశారో మాకు తెలీదు, ఇల్లు బాగుంది బట్ ఏంటంటే ఇప్పుడు ఏం బాలేదు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రాబ్లమ్స్ వీటిని ఎదుర్కొంటున్నాము. ఇవన్నీ తొలగిపోవాలి అంటే మాకేం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు కంపల్సరీగా నల్ల గవ్వలు పెట్టుకోవాలి. ఇవి పూజా స్టోర్స్ లభిస్తాయి. ₹10కి ఒక గవ్వ లభిస్తుంది. 2 తెచ్చుకోండి. ఈ గవ్వలు అతీత శక్తిని కలిగినటువంటివి కాబట్టి ఖచ్చితంగా కలబంద మొక్క, గవ్వలు, ఉప్పు, అదేవిధంగా ఆవాలు మన ఇంట్లోనే ఉంటాయి. పసుపు, కుంకుమ కూడా మన దగ్గరే ఉంటుంది. పోసి ఎర్రని వస్త్రంలో కట్టి సంకల్పం చెప్పుకొని దీపం ధూపం చూపించి మంచి జరిగి మంచి శుభ ఫలితాలు కలగాలి, అద్భుతమైన యోగం కలగాలి, ఇబ్బందులు కలగకూడదు అనేటువంటి సంకల్పం చెప్పుకొని గుమ్మానికి కడితే చాలు. మనకి తిరుగుండదు. మీ ఇల్లు మీకు ఎలా అనుకూలిస్తుంది, మీ ఇల్లు ఎంత అనుకూలంగా మారుతుంది అనేది మీరే చూసి ఆశ్చర్యపోతారు. చాలా చిన్న పరిహారం, ఫలితం అయితే అద్భుతంగా ఉంటుంది. మర్చిపోకుండా ఈ పరిహారం చేసి చూడండి. అండ్ అదేవిధంగా మంచి శుభ ఫలితాలను పొందండి. ఆ తర్వాత ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాలంటే ఈ పరిహారం సంక్రాంతి ముందు రోజు కూడా చేస్తారు. అంటే సంక్రాంతి లోపు చేయొచ్చు, సంక్రాంతి రోజు కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే పండుగ హడావిడిలో పడిపోయి మర్చిపోతుంటారు కదా! అలాంటి సంక్రాంతి పండుగ రోజున ఒక 2 రోజుల ముందు, 3 రోజుల ముందు కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. అలా చేయడం వలన కూడా మనకి రిజల్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. సో ఇంటి గుమ్మానికి ఇది కట్టుకున్న కలబంద కావచ్చు, ఇవన్నీ కూడా మీకు రక్షణ కవచంలా ఉంటాయి. ఇంటిని కాపాడుతాయి. దైవమే మీ ఇంటిలోనికి కష్టాలను తీర్చి సుఖాలను ఇచ్చినట్లుగా భావించాలి. అలాగే దైవశక్తి మీ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. దైవమే మీ ఇంటి చుట్టూ తిరిగి మిమ్మల్ని కాపాడుతుందండి. సో ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. శక్తివంతమైనటువంటి పరిహారము. మనం ఇల్లు బాగాలేదు, ఇల్లు అనుకూలంగా లేదు, ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేదు అనుకున్నప్పుడు బయటకెళ్ళి బోల్డన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇంటి పరంగా ఎన్నెన్నో చేయించుకుంటాం. దానికంటే ఇది చాలా సింపుల్ అండ్ రెట్టింపు ఫలితం వస్తుంది. మనం రావాలన్నా, అద్భుతమైన ఫలితాలు కలగాలన్నా సరే ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోండి. ఇది చాలా శక్తివంతమైనటువంటిది. లక్షల్లో కూడా చాలామంది చేసి ఫలితం పొందారండి. అన్నీ మనకు అందుబాటులోనే ఉంటాయి కాబట్టి వీటితో పరిహారం చేస్తే తిరుగుండదు. ఇంటి పరంగా మనం ఎన్ని రకాల నష్టాలు అనుభవిస్తుంటాం. బయటికి వెళ్ళి పనులు చేసి ఇంటికి వచ్చి ఇంటిలో విశ్రాంతి లేకుండా పని చేస్తామండి. సుఖ సంతోషాలు లేకుండా కాసేపు ప్రశాంతంగా ఉండం. ఇంట్లో గొడవలు, అనారోగ్య సమస్యలు, డబ్బంతా ఖర్చు అయిపోవటం, ఇంటికి వస్తే ఏదో రకమైనటువంటి డిస్టర్బెన్స్, గజిబిజిగా ఉండడం, చాలా ఇబ్బందులు పడతాం, గొడవలు ఇట్లాంటివన్నీ చూస్తుంటాం కదా! మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇవి మనకి రాకుండా ఉండాలి అంటే గుమ్మానికి ఇది కట్టుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు. పురాణాల ప్రకారం ఏంటంటే ఇది చాలా శక్తివంతమైనదిగా మారుతుంది. ఇది ఈ మూట దైవ రూపంగా భావింపబడుతుంది. దైవ రూపంగా మనం దీన్ని పూజించగస్తాము. అందుకే ఈ మూటని ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీకున్న కష్టాలు, బాధలను తీర్చుకోండి. అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టి జీవితాన్ని మార్చుకోండి. అలానే కొత్త సంవత్సరంలో మొదటి పండుగ కాబట్టి ఈ పండుగ రోజున గుమ్మానికి ఇది కట్టుకోవటం వలన మనకి మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. కీడు ఏది ఉంటుందో ఆ కీడు వల్ల మనకున్న ఇబ్బందులు వస్తాయి. సంక్రాంతి ప్రతిసారి కీడుతోనే వస్తుందంటే అలా అని కాదు. ఈసారి అయితే కీడు వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో దానివల్ల మనకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే గుమ్మానికి ఇది కడితే చాలండి. మనకి కీడు అనేది లేకుండా పోతుంది కదా! మంచి అవకాశం ఉంటుంది. మంచి రిజల్ట్ చూస్తాము. అది చూసి ఆశ్చర్యపోతాం. సో మనం ఇంటి గుమ్మానికి ఇది కట్టుకున్నాము. అలానే సంక్రాంతి పండుగ రోజున గుమ్మానికి పసుపు నీళ్ళు చల్లుకోండి. పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి. ముగ్గులు పెట్టుకోవడము, రంగులు వేయడం, రంగు పోలికలతో చక్కగా అలంకరించుకోవడము, స్నానం చేయడం, ఉతికిన వస్తువులు ధరించడం. సంక్రాంతి పండుగ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే ఇంకా మంచిదండి. చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క దుస్తులను ధరించండి. అదేవిధంగా ఈ రోజున ఏంటంటే ముఖ్యంగా మనం తలను విరబోసుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం లాంటివి చేయకూడదు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మర్చిపోకుండా ఇది తినాలి. ఏంటండి ఇది ఎందుకు తినాలి అంటే తమలపాకు మీద బెల్లం పెట్టుకుని మనం తినాలి. ఇలా చేయడం వలన ఏంటంటే మనకు ఆయురారోగ్యాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు లైఫ్లో ఎదగడానికి అవకాశం ఉంటుంది. జాతక దోషాలు, జాతక సమస్యలు, అనేక రకాల బాధలు ఇవన్నీ తొలగిపోతాయి.
వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఏం చేయాలంటే తమలపాకు తీసుకొని దానిలో మీరు ఎంత తినగలుగుతారో అంత బెల్లం పెట్టి దానిలో ఆవు నెయ్యిని కానీ తేనెని కానీ పోసుకొని మీరు చక్కగా ఇంటిలో పూజ గదిలో పూజ చేసుకునేటప్పుడు పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత ఏంటంటే తమలపాకుతో సహా ఆ బెల్లం తేనె కానీ ఆవు నెయ్యిని కానీ పోస్తుంటాం కదా, అది స్వీకరించాలి. అలా చేయడం వలన మన లైఫ్ చేంజ్ అయిపోతుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయి, జాతక సమస్యలు తొలగిపోతాయి. ఎంత ఇబ్బందిగా ఉన్న లైఫ్ అంతలాగా చేంజ్ చేసుకోగలిగే అవకాశం మనకుంటుంది. ఎప్పుడైతే ఆ భగవంతుని పటం ముందు బెల్లం పెడతామో ఆ బెల్లం పవిత్రతను కలిగి ఉంటుంది. చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. పవిత్రంగా మారుతుంది. అందులో ఉన్న పవిత్రత మనకు శక్తినిస్తుంది. కాబట్టి బెల్లాన్ని దైవం ముందు పెట్టి మనం తినడం వలన మంచి జరుగుతుంది. బెల్లం తీసుకుని తర్వాత దాన్ని ప్రసాదంగా మనకి ఇస్తారు. కాబట్టి బెల్లాన్ని తినడం అస్సలు మిస్ చేసుకోవద్దు. భగవంతుని ముందు పెట్టి తింటే మంచిది. మంచి ఫలితాలనైతే మనం చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి తమలపాకుతో సహా స్వీకరించండి. మీకు 100% మంచి అనేది జరుగుతుంది. మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్న వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వచ్చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.